ఒక్కటి చెప్తాను, గుర్తుంచుకోండి, ఎప్పుడు ఓవర్ స్మార్ట్ అవ్వకండి. నేను చాలా స్మార్ట్ అని అనుకున్నారనుకోండి, మనం ఆడుతున్నాం గేమ్ అనుకుంటాం కానీ మనం ఆడట్లా, మనమే ఆట అయిపోతాం అని గుర్తుపెట్టుకోండి. సో సో సింపుల్, లైఫ్ ఈజ్ సో సింపుల్గా ఉంచండి అంతే. గో విత్ ద ఫ్లో, అప్పుడే మీరు ఏదైనా గెలుస్తారు. కానీ మీరు అనుకుంటారు ప్లాన్ చేసి, లేదంటే ఏమన్నా నేను ఇలా స్ట్రెయిట్ దారి ఉంటుంది, ఎప్పుడైనా స్ట్రెయిట్ దారి కాదు, మ్యానిపులేట్ చేసి అది చేసి ఇది చేసి ఆటలాడి మైండ్ గేమ్స్ ఆడి ఇంకేమన్నా నానా కష్టాలు పడతారు. లాస్ట్కి ప్లాన్ చేస్తారు ఏదో గెలుద్దామని, ఏదో అవుదామని, అది ఏదో అవుతుంది. లాస్ట్కి ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? బెస్ట్ ఎగ్జాంపుల్, మనం ఒక చెట్టు మీద మనం కూర్చున్నాము, మన చెట్టు కొమ్మని మనం నరుక్కున్నాము అంటే మనమే పడతాము. సో బీ కేర్ఫుల్, ఎప్పుడు కూడా ప్లాన్స్ వేరే వాళ్ళ మీద వేయకండి. గో విత్ ద ఫ్లో, లైఫ్ ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళండి. నాదొక అడ్వైస్ ఏంటంటే, అలా వెళ్తే మనము ఏదో చేద్దామని వెళ్తాం, ప్లాన్లు వేస్తాం, పెద్ద పెద్ద ప్లాన్లు. యూనివర్స్, విశ్వం మనకంటే పెద్ద ప్లాన్లోనే ఉంది. సో అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం. ఇంకొక విషయము ఏమనుకుంటారంటే, కొందరు యూనివర్స్ లేదు, గాడ్ లేదు, ఎవ్వరు లేరు అంటారు. ఎవ్వరు లేకుండానే ప్రూఫ్ ఇప్పుడు ఎందుకులండి? గాడ్ ఉన్నాడా లేడా, యూనివర్స్ ఉందా లేదా, లేదంటే విశ్వం పనిచేసిన, అవన్నీ వదిలేద్దాం. ఒక్కటి, గాడ్